అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడాలి నాని ఏదో మాట్లాడుతున్నాడు, ఫన్నీగా మీరు ఫుల్గా నవ్వుకోవచ్చు. ఒకసారి వినండి. మాట్లాడయ్యా కొడాలి నాని. ఎవరు నవ్వద్దు. అమ్మని అమ్మ ఏంది అమ్మాయిలంటే ఇక్కడ పోతావా? అరే అమ్మ చిన్న పిల్లరా వచ్చి ఒక నిమిషం. ఇక్కడ కొడాలి నాని నోట్లో గుట్కా ఉంది, అది ఉమ్మడానికి పోతే యాంకర్ కూడా ఆయనతో పాటు పోతుండే చూసుకొని. ఉండేవాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళు భయపడుతున్నారా ఇప్పుడు? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్ట్ చేస్తారేమో. చూసినా ఎట్లుందో అయ్యా. ఆమె అడిగిన దానికి నువ్వు చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా? కొడాలి నాని ఉద్యోగం పీకేశారు అనుకో, పైకట్టు తిరుగుతావా? ఎవరు తిరిగారు? ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? యాక్టివ్ అరే స్వామి, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావురా, అది మర్చిపోయినావు ఏంటి? అరే అన్న నువ్వనే చెప్పొచ్చు కానా? అమ్మ రైమింగ్ చూసినా ఎట్లుందా? మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా సేమ్ ఎట్లుండో తెలుసా? పండుగతే దొంగతనాలు చేస్తారు చూడు. నువ్వు నవ్వమాక, చెప్పు చెప్పు. సేమ్ అట్లనే ఉన్నావు కొడాలని చూస్తే. ఎవడైనా పోరగాళ్ళని ఎత్తుకోబోయేటోళ్ళకనే ఉన్నావు. ఎక్కడ రోడ్ల మీద తిరుమాక చెప్పు తీసుకుని కొడతారు. నీకు కుత్త చెక్కేస్తారులే. ఇంకా పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా, ఎందుకు? ఇప్పుడు చూడండి, 3 కేసులు మీరు ఇది చూసిలా అది. అరే ఒకళ్ళు ఇంటర్వ్యూ తీసుకుని వచ్చినప్పుడు నోట్లో ఏమో ఉండకుండా మింగాయలు అట్లాంటివి చేయాలా అంటే ఛీ నీ అమ్మ జీవితం. ఇంకో వీడియో ఉంది, ఒకసారి చూడండి. కాబట్టి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసాం. నెక్స్ట్ కొడాలి నాని పేరు తింటానే ఉన్నాడు ఇప్పటికి. టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి అరెస్ట్ చేశారు. అరే ఏంటిరా చికెన్ తినొద్దని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటాను. నువ్వు ఇక బిర్యానీ తినుకుంటాను. పాపం వల్లభనేని వంశీ జైల్లో ఉంటే నువ్వేమో బిర్యానీ తినుకుంటా, ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటా. నెక్స్ట్ నువ్వే ఇంకా అర్థమైంది. ఏమైంది? వంశీ అని చచ్చిపోయాడా? అరే నేను చంపేద్దామని అనుకుంటున్నా. ఏంద్రా అన్న ఏందన్న గట్ల మాట్లాడతాడు? బ్రెయిన్ లేదు. అదే పోయింది, బ్రెయిన్ పోయింది. ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు? వల్లభనేని పాపం వల్లభనేని వంశీ జైల్లో కూర్చుంటే ఏమైనా చచ్చిపోయినా అని చచ్చిపోవాలి గిట్లా చెప్పి కోరుకుంటున్నా అంటే మీ పార్టీలో అందరూ అంతేనా? ఇంకా శివ రాజకీయాలు చేసుకుంటా ఏంది గిట్లనేనా? ఏంద్రా స్వామి మీరు? జై గుడివాడ ఎమ్మెల్యే గుడివాడ కచ్చాను ఎర్రి పూక. అది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు. ఇప్పుడు ఒక డైలాగ్ వస్తుంది చూడు, మా పార్టీ అధికారంలో వస్తుంది పెట్టే సూర్యుడిని. ఈ డైలాగ్ మాత్రం హైలైట్. అమ్మ సూర్యుడిని ఏది మీ ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి సూర్యుడా? సూర్యుడు ఒక మచ్చ ఉంటుంది చూడు, తోడ మీద మచ్చ. ఆ మచ్చ కూడా కాదు మీ జగన్మోహన్ రెడ్డి. అమ్మ ఓ సూర్యుడు అంటావు. చెప్పయ్యా. ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చూడు తింటానే ఉన్నాడు ఇప్పటికి. ఇగో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడా, వెళ్ళాడా, కలిసాడా, మాట్లాడా, మీడియాకు వివరించాడా? ఎట్లా మాట్లాడు ఆడరా ఒకసారి. నువ్వు నవ్వుతావేందా? నన్ను సీరియస్గా మాట్లాడాలా? జనాలు అందరూ చూస్తా అంటే వీడేమో కాదు పాపం అమ్మాయి యాంకరింగ్ చేస్తుందా? అమ్మాయి ముందు అమ్మాయి ఏంది అంత సోది. గుట్కా రేట్లు పెంచమను అన్న పెరిగిందన్న గుట్కా రేట్లు. ఈ వీళ్ళందరూ తినే పెంచారు. పాపం ఈ ఊర్లలో కొంత తింటారు. రోజంతా నిజంగా వేసుకుంటాడ, రోజుకు ఒక 20 వేసుకుంటాడంట. నవ్వు మీకు తెలియదా? అరే నిజంగా స్వామి, రోజుకి 10 వేసుకుంటాడంట కొడాలి నాని గుట్కాలు. అసలు అన్నం లేకపోయినా పర్వాలేదు, గుట్కా ఉంటే అసలు ఎంత ఇంకా ఏదైనా ఇచ్చిపెట్టేస్తాడంట. మీరు తెలుసుకోవాలి. రోజుకు చెప్తాను, రోజు చెప్తాను. జరిగింది ఈ దొంగ కేసులు పెట్టి ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్ళకి గతి ఏం పట్టిస్తాను అన్నది క్లియర్గా చెప్పాడు కదా ఆయన. ఒక్క నిమిషం. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడిన మాటలు ఒక్కసారి ఏంటో
మీకు కూడా వినిపించాలి కదా నేను. ఆడు మాట్లాడే మాటలకి సీరియస్గా ఎవరికైనా కోపం వస్తుంది, ఎవరికైనా. అంత గలీజ్గా మాట్లాడిండు. లోకేష్ గారు అని చెప్పి ఓపికతో ఉంటారు. వేరే వాళ్ళు అయితే నువ్వైతే చంపేస్తావు సీరియస్గా. లేకుండా ఇంటి ముందుకి మా కత్తి తీసుకొని బాటిల్ తీసుకొని కొడుతుండే. గట్లాంటి మాటలు మాట్లాడి మన కొడాలి నాని. వినండి. మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉంటారు 4-5 కొందరు. అరే కొడాలి, నీ కుత్తా చింపేస్తారు, నీ బొమ్మకి దండ పెట్టేస్తారు. పిచ్చి నా కొడక, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి. అన్న నువ్వు నిజం చెప్పనా, ఎర్రగడ్డకి వెళ్ళి ఈడొచ్చినవాడు ఉన్నారా లేకుంటే బాబు గారు ఉన్నారా? సేమ్ అడుక్కునే తినేవాడు లెక్కనే ఉన్నాడు. సేమ్ ఆ కుర్చీ తాతైనా చక్కగా ఉంటాడు సీరియస్గా. చూడు మొత్తం చూడు. అరే నీకు కటింగ్ గడ్డం చెప్పి నీకు పైసలు ఉండకపోతే చెప్పురా స్వామి, ఇచ్చేస్తా నేను. మా అయితే 100 అవుతుంది, లేకుంటే 200. అంతకుమించి ఏముండదురా. ఎందుకురా నీ బతుకు. నెక్స్ట్ నువ్వే రెడ్ బుక్లో నీ పేరే ఉంది. నీ గుత్త ఇట్లా చేస్తారు ఏడా ఇట్లా నవ్వుతావేందన్నా అన్ని కన్నా మాట్లాడినాడు వాడు. నెక్స్ట్ మీకు కూడా ఉంటుంది. మీరు కొడాలి నీకు సపోర్ట్ చేస్తే వాడు మింగేస్తారు, ఇంకా మింగేస్తారు. ఏంటి ఈ వీడియో ఎట్లా ఉందో మీరు కిందకి వచ్చి కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం కొడాలి నాని గురించి మనం ఇంటర్వ్యూ పెట్టబోతున్నాం. కొడాలి నాని తోటి ఇంటర్వ్యూ, పవన్ తోటి ముచ్చట, కొడాలి నానితో గుట్కా. ఎట్లుంది? డ్రైవింగ్ కూడా సెట్ అయింది.